ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. దానివల్ల మరెంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. ఇవాళ వీడియో వచ్చేసి బాపట్ల టు కావాలనమాట. కావాలి తర్వాత బిట్రగుంట. సో ఇది కొంచెం లాంగ్ జర్నీనే, ప్రెగ్నెన్సీ టైంలో, మామూలు టైంలో కాదు నేను చెప్పేది. సో అందుకు ఈ టైంలో లాంగ్ జర్నీ ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? సో నేను మా ఫ్రెండ్‌ని కలవనీకి వెళ్తున్నాను. అదే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. సో మా ఫ్రెండ్‌ని ఈ టైంలో అయినా అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే తనకి రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. తన లైఫ్‌లో ఇంపార్టెంట్ డేకి నేను ఎళ్ళలేకపోయినాను. సో తను మాత్రం నా మ్యారేజ్‌కి అండ్ శ్రీమంతానికి అండ్ బాబు పుట్టిన తర్వాత కూడా వచ్చింది. ఇన్ని టైమ్స్ తను వచ్చినప్పుడు మన కోసం ఎవరైనా ఏది చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ కోసం అట్‌లీస్ట్ ఏదో ఒకటి చేయాలి కదా! కనీసం కుదిరినప్పుడైనా వెళ్ళాలి కదా! అని చెప్పేసి ఎళ్తున్నాను. హైదరాబాద్‌లో ఉంటేనే మ్యారేజ్‌కి అండ్ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, జర్నీ చేయలేక రాలేకపోయినాను. ఇప్పుడైతే కొంచెం డిస్టెన్స్ తక్కువే గదా! పైగా కార్‌లో వెళ్దాము. మధ్యలో ఆగుతూ 3, 4 టైమ్స్ అట్లా ఆగుతూ వెళ్దాంలే. సో అది అంత పెద్ద కష్టం అనిపియదు గదా! అందుకోసమే జర్నీ. సో ఎలాగో వెళ్తున్నాం గదా! వాళ్ళ ఇంట్లో రీసెంట్‌గా వాళ్ళ అక్కకి పాప పుట్టిందనమాట. ఉత్తి చేతులతో ఎలా ఎళ్తామనేసి ఒక చిన్న రింగ్ అయితే సెలెక్ట్ చేశాము. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. బట్ అంత చిన్న పాపకి ఇప్పుడే చెవులు కుట్టిస్తారో లేదో ఎందుకులే అనేసి ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసాం. బట్టలు రింగ్ అండ్ ఫైనల్‌గా అప్పటికప్పుడు నైట్ అనుకున్నాం, ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంక బయట కూడా బ్రేక్‌ఫాస్ట్ ఎందుకులే అనేసి ఇంట్లోనే టిఫిన్ చేసేసి వాటర్ బాటిల్స్ అవి పట్టుకునేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. సో కార్‌లోనే కదా ఒక 3, 4 టైమ్స్ అయితే మధ్యలో ఆగుతూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాము. మధ్యాహ్నం లంచ్ టైంకైతే వెళ్ళాము. సో అందుకని అంత పెద్ద లాంగ్ జర్నీ లాగా ఏమి అనిపియలేదు. అండ్ ఫ్యామిలీతో కదా ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చాలా మంచిగా అనిపించింది. అండ్ నేనైతే కావలి 5-6 ఇయర్స్ అయిపోయింది. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత అటైతే ఎళ్ళలేదు. ఇప్పుడే ఎళ్తున్నాను ఫస్ట్ టైము. ఇట్లా దారి పొడవునా మంచిగా సాయిబాబా బొమ్మలు, ఆంజనేయ స్వామి బొమ్మలతో ఇట్లా వ్యూ కూడా చూడనీకి బావుంది. బయట అన్ని చేపలు, రొయ్యలు, చెరువులు అవి ఇవి చల్లగా క్లైమేట్ కూడా కొంచెం పొద్దునైతే బానే ఉంది. ఇవాళైతే కొంచెం ఎండగా అనిపిస్తుంది రోజుతో కంపేర్ చేస్తే. ఈ వీక్ మొత్తం చల్లగా ఉన్నింది. ధీమాన్ బాబు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు కార్‌లో బాగా ఆడుకుంటూ ఫ్యామిలీతో అందరూ తనకిష్టమైన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. సో హ్యాపీగా. సో మేమైతే ఇలా ఇవాళ చాలా రోజుల తర్వాత నేను నాకెంతో ఇష్టమైన బాగా రోజు రెగ్యులర్‌గా తిరుగుతున్న రూట్‌కైతే ఎళ్తున్నాను. ఫైనల్‌గా ఒంగోలు రీచ్ అయిపోయాము. సో ఒంగోలులో అయితే ఇట్లా హైవేలో నుంచి ఎళ్తే అల్లురయ్య స్వీట్స్ ఉంటదనమాట. సో ఇది కొంచెం ఫేమస్ అనమాట అక్కడ. మనకి మామూలుగా పుల్లారెడ్డి స్వీట్స్ ఎంతో ఫేమస్ అంటారు కదా! అట్లా లోకల్‌లో ఒంగోలులో అల్లురయ్య స్వీట్స్ అనేది అంత ఫేమస్. మేము అక్కడ ఉండేటప్పుడు ఎక్కువగా నాన్న అక్కడే స్వీట్స్ తెచ్చేవాడు. ఏదైనా ఫంక్షన్‌లు, అకేషన్‌లకి గానీ, ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్‌కి మీటింగ్‌లోకి హైదరాబాద్‌కి అటు ఎళ్తున్నప్పుడు వాళ్ళ సార్ వాళ్ళు అదే పనిగా అడిగి మరీ తెప్పించుకునేవాళ్ళు. సో అంత ఫేమస్ అనమాట. సో ఇదేం ప్రమోషనల్ వీడియో గాదు. కాకపోతే ఏంటంటే అక్కడ మంచిగుంటాయి క్వాలిటీగా. మేము తిన్నాం గాబట్టి అప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ మలై కాజా కనిపించింది చాలా రోజులకి. మా ఫ్రెండ్‌కి అది చాలా ఇష్టం అనమాట. ఆ స్వీట్ బా తినేది. సో అది గుర్తొచ్చింది నాకు. తనకు కొన్ని తీసుకున్నాను. అండ్ మేము గూడా ఇంట్లో కొన్ని స్వీట్స్ పర్చేజ్ చేశాము. సో స్వీట్స్ చూడండి ఎంత బాగున్నాయో, లుక్ ఎయండి. సో ఇది గూడా ఏం ప్రమోషనల్ వీడియో అయితే కాదు. జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ లోకల్‌లో వాళ్ళకి ఎవరికైనా వీడియో చూస్తుంటే తప్పకుండా అక్కడెళ్లి పర్చేజ్ చేసుకోవచ్చు. అంత బావుంటాయి. ఏదైనా ఫంక్షన్స్ గానీ, గిఫ్ట్‌కి గానీ, ఎవరైనా ఫ్రెండ్స్‌కి గానీ అలా ఇవ్వాలన్నా గూడా చాలా మంచిగా క్వాలిటీగా చేస్తారు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. అందుకే చెప్తున్నాను. ఇక్కడ క్యారెట్ హల్వా అన్నీ చాలా రకరకాలుగా స్వీట్స్ గూడా ఉన్నాయి. కోవా ఇంకా అన్నీ గూడా. సో ఫైనల్‌గా స్వీట్స్ అయితే తీసుకున్నాము. అంటే అదే పనిగా ఆగాలని కాదు. నేను గూడా ఆగితే కొంచెం దిగుతూ వెళ్తా ఉండొచ్చు గదా! బ్యాక్ పెయిన్ లేకుండా అనేసి ఉద్దేశంతో దిగాము. సో నెక్స్ట్ ఒంగోలు దాటగానే ఇక్కడ టోల్ ప్లాజా వస్తది. మామూలుగా టోల్ ప్లాజా అంటే మనకి రొటీన్. కానీ ఇక్కడ పైన హోటల్ ఉంటదనమాట. సో అదే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తది. మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఆన్ ది వేలోనే ఉలవపాడు. సో ఉలవపాడు వస్తుంది గదా! ఆల్రెడీ ఎలాగో వస్తదనే ఉద్దేశంతోని మేము ముందు ఫ్రూట్స్ తీసుకోలేదు. ఇక్కడ మ్యాంగోస్ తీసుకుందాంలే అనేసి. సీజన్ గదా! మ్యాంగో సీజన్‌లో ఉలవపాడు రావడం. అని తీసుకోకపోతే ఎలా ఇంకా అనేసి. సో రీసెంట్‌గా నేను ఉలవపాడు మ్యాంగోస్ మీద ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. అది కూడా చాలా మంది చూసారు. థాంక్ యూ ఫర్ థట్. అండ్ ఇక్కడ కొన్ని మ్యాంగోస్ పర్చేజ్ చేశాము మా ఫ్రెండ్ వాళ్ళకి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఉలవపాడు దాటంగానే కావలిగూడ ఊర్లోకెళ్ళకుండా హైవేలోంచి వెళ్ళిపోయాము. కావలి దాటంగానే ఇంక బిట్రగుంట, కొండ బిట్రగుంట అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఫేమస్. మా కాలేజీ పక్కనే 2 కిలోమీటర్స్. సో అప్పుడు ఎళ్ళేవాళ్ళం రెగ్యులర్‌గా కాలేజీ నుంచి.
సాటర్‌డేస్ గానీ, ఏదైనా రేపు ఎగ్జామ్స్ ఉందంటే హాల్ టికెట్ తీసుకొని అట్లా రెగ్యులర్‌గా వెళ్ళే గుడనమాట. మాకదొక్కటే తెలుసు అక్కడ లోకల్‌లో. సో, ఈ టైంలో టెంపుల్స్‌కెళ్ళొచ్చా అంటే, మామూలుగా అమ్మవారి గుళ్ళకి అండ్ కొత్త గుళ్ళకు వెళ్ళగూడదంటారు. బట్ వెంకటేశ్వర స్వామి గుడి గదా! మా ఇంటి దైవమే కదా! అనే ఉద్దేశ్యంతోనే ఎళ్ళాము. అది గూడా స్టెప్స్ పైకి డైరెక్ట్‌గా ఎళ్ళడానికి కారు వీలుంది గాబట్టి ఎళ్ళాము. కొంచెం సండే కాబట్టి రష్ తక్కువగా ఉంది. సాటర్‌డేస్ అండ్ ఏదైనా ఫంక్షనల్‌గా తిరునాళ్ళప్పుడైతే అస్సలు అడుగు పెట్టనికి గూడా ఉండదు. చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ కొండబిట్రగుంట. సో, అక్కడ నేను బాగా తిరిగిన ప్లేస్‌లో ఇట్లా నాన్న, అమ్మ వాళ్ళని, ఇంకా మా హస్బెండ్‌ని వీళ్ళందరిని తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకెంతో మెమోరీస్ ఉన్నాయక్కడ. బట్ వీళ్ళకి తెలీదు గదా! అందుకనేసి నాకు గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. ఎన్నో నేను తిరిగిన ప్లేసుల్లో వీళ్ళని తిప్పడం, అన్నీ చూపియడము అన్న ఉద్దేశ్యంతో. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా అక్కడికి హాస్టల్‌కొచ్చేవాళ్ళు గానీ, గుడికి అంత టైం ఉండదు గదా! అందుకనేసి. సో, బనానా ఇచ్చారు ప్రసాదంగా స్వామి తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ కొండ బిట్రగుంట నుంచి ఇంక కిందకొచ్చేసి ఇంక బిట్రగుంట అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. సో, ఇంక మళ్ళీ వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. ఇవాళ ఎండ గాస్తుంది ఎందుకో మరి. ఈ 2, 3 డేస్ ఎండ లేదు, ఏం లేదు. ఇవాళ మా కోసం ఎండొస్తున్నట్టుంది. ఇంక లంచ్‌కెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. మేమైతే 3, 4 టైమ్స్ ఆగుతూ వచ్చాం మధ్యలో ఇక. సో, ఫైనల్‌గా వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ నేను వీడియో క్లిప్ ఏం తీసుకోలేదు వాళ్ళది. మర్చిపోయినానసలు మాటల్లో పడేసి. సో, ఇది రీసెంట్‌గా వాళ్ళు నా శ్రీమంతానికొచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో, ఫైనల్‌గా వాళ్ళ ఇంటికెళ్ళాము. మంచిగా ఆంటీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి ఫుడ్ పెట్టారు. తినేసి ఇంక రిటర్న్ అయిపోయాం 3:30, 4కి అట్లాగా. మళ్ళీ జర్నీ ఉంది గదా అనేసి. సో, ఇది ఆన్ ద వేలోనే మా కాలేజ్ అనమాట. రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. అక్కడ లోకల్ వాళ్ళకైతే బాగా తెలిసుంటది. ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ అనేసి. సో, లోపలికెళ్దాం అనుకున్నాం గానీ అంత టైం లేదు. లేట్ అయిపోతదని వచ్చేసామింకా. ఇంకా కాలేజు అన్నీ దాటంగానే కావాలి దాటంగానే మళ్ళీ ఆన్ ది వేలోనే ఇట్లా తాటి చెట్లన్నీ ఎక్కువున్నాయన్నమాట. ఒక దగ్గర అండ్ చెట్ల దగ్గర డైరెక్ట్ కొట్టిస్తున్నారు తాటికాయలు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు. సో, అందుకనేసి అవి గూడా బై చేసాము. ఇప్పుడు సీజన్ గదా! తాటిపళ్ళు గానీ, మామిడికాయలు గానీ సీజన్‌లో తినాలి గదా! ఏ ఫ్రూట్స్ అయినా అన్నట్టు. అండ్ తాటికాయలు తీసుకొని ఇంక వెంటనే మళ్ళీ ఉలవపాడు దిగాము. ఉలవపాడులో ఇప్పుడు మాకు పర్చేజ్ చేసామన్నమాట. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి అండ్ ఇప్పుడు రిటర్న్‌లో మాకి. సో, ఇక్కడైతే ఆంటీ పిలిచి మరీ ఇస్తా ఉన్నారు. కట్ జేసి ఇస్తున్నారు. టేస్ట్ చేయండి, టేస్ట్ చేయండి అని. మాకనే కాదు దారిలో అందరికీను. ఫుల్లుగా కార్లు అన్నీ ఆగున్నాయి. ప్రతి ఒక్క బండి దగ్గర ఎవరో ఒకరు ఆగున్నారు. బాగా పర్చేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రెష్‌గా, న్యాచురల్‌గా దొరుకుతున్నాయి. ఇక్కడ మందులు కూడా వేయరంట. ఈ పచ్చియి తెచ్చినా కూడా అట్లే పెట్టేస్తారంట. ఒక 3, 4 డేస్‌లో మాగిపోతాయంట అవే ఆటోమేటిక్‌గా. సో, అందుకనేసి టేస్ట్ కూడా బావుంటాయి కదా! ఫేమస్ కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈమె కూడా ఇంట్లో మనిషిలాగా తీసుకోండి, తీసుకోండి బలవంతం పెట్టి మరీ ఇస్తా ఉంది. సో, మేము కూడా టేస్ట్ చేసి ఫైనల్‌గా మ్యాంగోస్ అయితే బై చేసాము. అండ్ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా! వాటర్ తాగినా దాహం తీరట్లేదు. అక్కడే నిమ్మకాయ సోడా ఉంటే ఒకటి వీళ్ళు నన్నారి అవి తీసుకున్నారు అమ్మ వాళ్ళు. ఇంక నేను అవన్నీ ఎందుకులే అనేసి జస్ట్ సాల్ట్, నిమ్మకాయ మాత్రం వాటర్ తీసుకున్నాను. సో, ఫైనల్‌గా చాలా మెమరబుల్‌గా అనిపిచ్చింది. వీడియో చాలా మంచిగా గడిచిపోయింది. సో, మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో? తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకిక్కడ ప్లేసులు గానీ ఏదైనా తెలిసుంటే కామెంట్స్ చేయండి. So thank you for watching. Please subscribe to my channel Journey with Gayatri Venkat.